ఈ గ్రహాలను గురించి చాలా అవగాహన రాహిత్యంతో రకరకాలుగా చెప్పడం వల్ల ప్రజలు చాలా అయోమయ పరిస్థితిలో ఉంటున్నారు. గ్రహాలు ఏవో చెడ్డమని, అవి ఏదో వారి పాలిట ఏదో దీనిగా మారిపోతున్నాయని, వాటికి రకరకాల శాంతులు చేసి నానా రకాలైన బీభత్సంతో చేస్తున్నారు పూజలవి. ఇది నిజంగా నేను చెప్తున్నాను, ఇది అందరికీ కూడా ప్రతి దేవాలయంలో మైక్లో చెప్పి వినిపించాల్సినటువంటి విషయం. అసలేంటి గ్రహాలు? మన జీవితాన్ని, అంటే మన భవిష్యత్తును గ్రహాలు నిర్ణయిస్తున్నాయా అన్న అంశాన్ని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. మనలో చాలామంది మన భవిష్యత్తు ముందుగానే నిర్ణయింపబడ్డది అని విశ్వసిస్తూ ఉంటాం. జరగాల్సిందేదో ముందే నిర్ణయమైపోయింది కాబట్టి ఇంకా మనం చేయగలిగింది ఏమీ లేదని అంటూ ఉంటాం. ఆ జరగనున్న భవిష్యత్తు నుదిటిపైన వ్రాయబడిందనో, చేతులలో గీయబడిందనో, జాతక చక్రాల ద్వారా చెప్పబడుతూ ఉన్నదనో నమ్ముతూ ఉంటాం. సత్యం ఏమిటంటే, మనిషి భవిష్యత్తు మనిషి చేతుల్లోనే ఉన్నది, అతని చేతలలోనే ఉంది, ఇంకెక్కడా ఎవరి వశంలోనూ లేదు. చేతుల్లో ఉన్నది అంటే చేయబోయే పనులలో ఉన్నది అని, చేతల్లో ఉన్నది అంటే ఇప్పటికి చేసుకున్న పనులలో ఉన్నది అని కూడా అర్థం వస్తుంది. మనిషి ఇప్పటి వరకు చేసుకున్న పనుల ఫలితాలను అనుభవంలోకి తీసుకొచ్చే శక్తినే మనం విధి అంటాం. విధివశమున అని మనం వాడే మాటకు అర్థం అది. విధివశాత్తు జరిగిందని అంటూ ఉంటాం కదా, దాని మాటకి అర్థం అసలైంది ఇదనమాట. విధి అంటే దైవం కాదు, విధి వేరు, దైవం వేరు. దైవం యొక్క ఒకానొక కక్ష విధి. ఇక పైన మనం చేయబోయే పనులతో కావాలి అనుకుంటే మనం ఆ విధిని కూడా మరల్చుకోవచ్చు. కనుక భవిష్యత్తు అనేది మనిషి చేతుల్లోనే ఉన్నది. వివేకానంద కూడా అంటాడు, డెస్టినీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. మన చేతుల్లోనే ఉంది అది. అయితే మనిషి జీవితంలో గ్రహాల పాత్ర ఏమిటి మరి? మనిషి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు అంతవరకు అతడు రూపొందించుకున్న విధి యొక్క స్వరూపాన్ని తెలియజెప్తాయి. ఇకపైన అతని భవిష్యత్తు ఎలా నడవడానికి అవకాశం ఉన్నదో సూచన మాత్రంగా తెలియజేస్తాయి. అయితే భవిష్యత్తును అలాగే నడుపుకోవాలా, వేరు విధంగా మలుచుకోవాలా అన్న నిర్ణయాధికారం మాత్రం మానవుడిదే. పరిణామ క్రమంలో మనిషి స్థితిని బట్టి గ్రహాలు 3 విధాలుగా పనిచేస్తాయి. తొలి దశలోనేమో శాసిస్తాయి, మలి దశలో సహకరిస్తాయి, ఆ పై దశలో ఒదిగి ఉంటాయి. ఒక్క ఉదాహరణ చెప్తే ఈ సూక్ష్మం మీకు బాగా బోధపడుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఒక పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడు కొంచెం నడక నేర్చుకుని వీధిలోకి పోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అవునా? అప్పుడు ఆ ఇంట్లో పని పాటలు చేసే ఒక పని మనిషి ఏం చేస్తాడు? ఆ పిల్లవాడిని వీధిలోకి వెళ్ళనివ్వకుండా ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెడతాడు. పిల్లవాడు మళ్ళీ వెళ్ళబోతాడు, పనివాడు మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెడతాడు. పిల్లవాడు మళ్ళీ వెళ్ళబోతాడు, మళ్ళీ తీసుకొచ్చి ఆ పిల్లవాడిని అక్కడ కూర్చోబెట్టి, ఈసారి వీధిలోకి వెళ్ళామంటే చూడు కొడతాను, ఇక్కడి నుంచి కదలమాకు అని శాసిస్తాడు. ఆ పిల్లవాడు కూడా అందుకు కట్టుబడి ఉంటాడు. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ మీరు బాగా మనసు పెట్టి వినండి. ఇది కొంతకాలం జరిగింది. పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. అతన్ని బడిలో వేశాం. ఇప్పుడు ఆ పని మనిషి పిల్లాడిని బడికి తీసుకువెళ్తాడు. పుస్తకాల సంచి, క్యారేజీ తానే పట్టుకుని పిల్లవాడు వెంట స్కూలు దాకా నడిచి వెళ్తాడు. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా పిల్లాడిని వెంట తోడుగా తీసుకొస్తాడు. పిల్లవాడికి కావలసినవి తెచ్చి పెడతాడు. ఈ దశలో అతనికి ఏం చేస్తున్నాడు? సహకరిస్తున్నాడు. చిన్నప్పుడేమో చిన్న శైశవ దశలో శాసించడే కదిలా ఉంటే ఊరుకోనని. పెరిగి పెద్దవాడై కొంచెం పెద్దవాడైన తర్వాత అతనికి సహకరిస్తున్నాడు, అన్నీ అతనికి అందిస్తూ. అర్థమవుతుందా? మరి కొంతకాలం జరిగింది. అప్పుడేమైంది? పిల్లవాడు కుర్రవాడై పెద్దవాడయ్యాడు. విదేశాలకు వెళ్ళి చదువుకొచ్చి స్వదేశంలో పెద్ద ఉద్యోగులను కూడా స్థిరపడ్డాడు. అతని ఇంట్లోకి వస్తుంటే బాబుగారు అంటూ అదే పని మనిషి చేతులు కట్టుకుని ఒదిగి నిలబడ్డాడు. అతనికి ఏ పనులు చేసి పెట్టాలన్నా, బాబుగారు కాఫీ తీసుకుంటారా, టీ తీసుకుంటారా, బత్తాయి రసం తెమ్మంటారా అంటూ ఒదిగి చేతులు కట్టుకుని చేసి పెడుతున్నాడు. చిన్నప్పుడేమో శాసిస్తున్నాడు, కొంచెం ఎదిగిన తర్వాత సహకరిస్తున్నాడు,
బాగా పెద్దవాడైన తర్వాత ఒదిగి ఉంటున్నాడు. ఇక్కడే అర్థం చేసుకోవాల్సిన సూక్ష్మం మీకు. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి మనం. చిన్ననాడు శాసించినా, ఆ తరువాత సహకరించినా, ఆ పైన ఒదిగి ఉన్న ఆ పని మనిషి ఆ పిల్లవాడిని ఎప్పుడు ఒకేలాగా ప్రేమిస్తున్నాడు, ఎప్పుడు ఒకేలా అతని శ్రేయస్సును కోరుకుంటున్నాడు, ఆ ప్రేమతోనే ఒదిగి ఉంటున్నాడు. అతడి ప్రేమలో ఎక్కడా తేడా లేదు. పిల్లవాడి స్థితిగతులను బట్టి అతను తన ప్రేమను తగిన విధంగా వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. అవునా కదా? దీన్ని కరెక్ట్గా కనుక మనం బోధపరుచుకుంటే మనకు అర్థమవుతుంది. సరిగ్గా గ్రహాలు కూడా మన ఎడల ఇలాగే ప్రవర్తిస్తున్నాయి. దేవుని ప్రతినిధులుగా మన శ్రేయస్సు కోరి అవి ప్రవర్తిస్తున్నాయి. బ్రతుకంటే ఏమిటో మనకు తెలియని స్థితిలో విను బ్రతుకంటే ఏమిటో మనకు తెలియని స్థితిలో పని మనిషి పిల్లవాడిని శాసించినట్లుగా గ్రహాలు మనలను శాసిస్తున్నాయి. బ్రతుకంటే ఏమిటో తెలుసుకుంటూ మంచిగా బ్రతికే ప్రయత్నం చేస్తున్నప్పుడు చదువుతున్న పిల్లవాడికి పని మనిషి సహకరించినట్లుగా గ్రహాలు కూడా మనకు చేదోడు వాదోడుగా ఉంటూ మనకు సహకరిస్తున్నాయి. తన నిజస్వరూపమేదో తాను దర్శించి నిత్య జీవితంలో ఆ దివ్యత్వాన్ని వ్యక్తం చేస్తూ సిద్ధపురుషుడై మానవుడు వెలుగొందుతున్న టైంలో జీవితంలో స్థిరపడ్డ కుర్రవాడికి పని మనిషి ఒదిగి ఉన్నట్టుగా గ్రహాలు మానవుడికి ఒదిగి ప్రవర్తిస్తున్నాయి. ఎదుగుదలలోని స్థితులను బట్టి 3 విధాలుగా ప్రవర్తించినా పని మనిషి పిల్లవాడిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉన్నట్లుగా, ఎప్పుడూ అతని శ్రేయస్సును కోరుతూనే ఉన్నట్లుగా గ్రహాలు మానవుడిని ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాయి. అతడి శ్రేయస్సును ఎప్పుడూ ఆకాంక్షిస్తూనే ఉంటాయి. కనుక గ్రహాలు మనతో ఎలా ప్రవర్తిస్తున్నాయన్నది నిత్య జీవిత నిర్వహణలో మనమే స్థితిలో ఉన్నామన్న దానిని బట్టి ఉంటుంది తప్ప మరొకటి కాదు. ఈ సత్యాన్ని చక్కగా గమనించినటువంటి పెద్దవాళ్ళు గ్రహాలు మానవుని జీవిత విధానాన్ని సూచిస్తాయి తప్ప నిర్ణయించవు అని తేల్చి చెప్పేశారు. ఇది వాస్తవం. అతని జీవితం అలాగే సాగాల లేదా మలుపు తిరగాల అన్నది ఎప్పుడు అతని చేతుల్లోనే ఉంది అని నొక్కి చెప్పేశారు వాళ్ళు. అతడి భవిష్యత్తును రూపుదిద్దుకోవలసిన శిల్పి అతడే. గ్రహాలు కేవలం సహకారులు మాత్రమే. ఆ గ్రహాల నుండి సహాయ సంపత్తులను ఎంతగా పొందగలం మనం అన్నది మన సంస్కార ప్రయత్నాల మీదే ఆధారపడి ఉంటుంది. మనం ఏమనుకుంటాం, ఏమిటండి వీడు గ్రహంలో పీడిస్తున్నాడండి, వీడొక శని గ్రహంలో చాలా తప్పది. గ్రహాలు మన పట్ల బాగాలేదని గ్రహాలు ఏమంటున్నాయి, నువ్వే బాగాలేదంటున్నాయి మనల్ని. నీ ప్రవర్తన బాగాలేదు. నీ ప్రవర్తన బాగున్నప్పుడు నీకు ఎలాంటి రిజల్ట్ వస్తుంది? నువ్వు బ్యాంకులో వేసుకునే డిపాజిట్ని బట్టే కదా నువ్వు డ్రా చేసుకునేది. అదన్నమాట. ఇది చాలా అందరూ బాగా తెలుసుకోవాల్సిన విషయం. నూనెలు పోసేసి అటు మీద ధాన్యాలు జల్లేసేసి, నవధాన్యాలు జల్లేసేసి విపరీతంగా పాడు చేస్తుంటారు గొళ్ళల్లోకి వచ్చి. అది కాదు.